బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే వైసీపీ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గతంలో సిఆర్డీఏను రద్దు చేసిన వారే ఇప్పుడు దాని పరిరక్షణ అంటూ మాట్లాడటం విడ్డూరమన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు కులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇష్టారాజ్యంగా వాగితే ప్రజల నుంచి చెప్పుదెబ్బలు తింటారని, పద్ధతి మార్చుకోకపోతే రాష్ట్రం నుంచి తరిమి కొడతానని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఘ్నత వదిలేసి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆయన డైరెక్షన్లోనే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ మొట్టమొదటి నుంచి అమరావతిని వ్యతిరేకించింది వాళ్ళే. తర్వాత మళ్ళీ అమరావతి ఉండాలి, 33,000 ఎకరాల భూమి సరిపోదు, ఇంకెక్కువైనా కావాలని చెప్పింది వాళ్ళు. తర్వాత మళ్ళీ మేమే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నామని చెప్పింది మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మళ్ళీ ఇవాళ చూసాం, ఆ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని చెప్పి అక్కడ ఆడబిడ్డలందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో చూసాం. సిఆర్డీఏని రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక. 3 రాజధానులు బిల్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాకే. రాజధాని రైతుల్ని మరి రక్తాల కార్యాలగా ఆడబిడ్డలను కొట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇవాళ వచ్చి మరి కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ సిఆర్డీఏ పరిరక్షణ సమితి, అసలు సిఆర్డీఏనే వద్దని చెప్పి రద్దు చేసిన వ్యక్తికి సిఆర్డీఏ పరిరక్షణ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకెంతకంటే సిగ్గుచేటు ఇంకేముంటుందా? అందుకనే ఇవాళ నాయకులు కూడా చూశారు కదా, విఘ్నత లేకుండా ఇష్టారాజ్యంగా ఏది పడితే అది వాగొచ్చు, ఏదైతే మేము చేయొచ్చు అని చెప్తే ఇవాళ చెప్పు దెబ్బలు తింటారని మొట్టమొదటి చెప్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇదే రకంగా వ్యవహరిస్తే చెప్పు దెబ్బలు కాదు, మీరు పూర్తి అవమానాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రం కోసం ఇవాళ ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడి ఇవాళ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి వ్యక్తులు బయలుదేరుతూ ఉన్నారు. ఇవాళ అంబటి రాంబాబు కానీ, అలాగే ఇక్కడ పేర్ని నాని, అసలు వీళ్ళు ఎలాంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించారు. సిగ్గులేదు ఇవాళ ఆ రకంగా అక్కడ తిరగబడి మీలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి ప్రజలు తిరగబడ్డారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా రాజకీయాలతో సంబంధం లేదు, నేను రాజకీయాలు వదిలేసానని చెప్పి మాట్లాడినటువంటి పేర్ని నాని ఇవాళ ప్రతిదీ కూడా కులాలను, మతాలను, ప్రాంతాలను మాట్లాడుతూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నటువంటి విధానం ఇవాళ తరిమి కొట్టారు. గుర్తుపెట్టుకోవాలి. ఇదే రకంగా వ్యవహరిస్తే మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కూడా ఉండకుండా తరిమి కొడతారని కూడా తెలియజేస్తాం. ఇక్కడ అందరూ రైతులే. మీరు చేసినటువంటి కార్యక్రమాలు నష్టపోయారు కాబట్టి మీకు అసలు మొన్న కూడా అమరావతి రాజధాని అంటే మావిగన్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఎవరు? ఇవాళ అమరావతిని రాజధానిగా చేసుకుని మొత్తం అన్ని ప్రాంతాలు కూడా సైమల్టేనియస్గా డెవలప్ అవుతున్నాయి. మేము కూడా ప్రపోజల్ పెట్టాం. సిఆర్డీఏలో మచిలీపట్నం ప్రాంతాన్ని కానీ, అటు గుంటూరు ఆల్రెడీ సిఆర్డీఏ నియమించడానికి వస్తున్నాయి, అవన్నీ కలిసి అభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది. పోర్ట్ని కూడా గేట్వే ఆఫ్ అమరావతి కింద పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టాం. మరి దానికి ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఇప్పుడు వచ్చి కొత్త డ్రామాలు ఆడుతూ అమరావతి కాదు మావిగన్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తులకి అమరావతిలో అడుగు పెట్టే అర్హత ఉందా? అందుకే తరిమి కొట్టారు. ఒరిస్సా నుంచి వచ్చారు, లేకపోతే అక్కడ వాళ్ళు కొట్టారు, మళ్ళీ కొడతారు, వెళ్ళమనండి. పోలీసులు ఎంత అవమానంగా మాట్లాడారు. వాళ్ళ పోలీసులు లేకపోతే మీరు ప్రాణాలతో కూడా బయటకు వచ్చే పరిస్థితులు, అది గుర్తుపెట్టుకోండి. పోలీసుల్ని నానా దుర్భాషలు ఆడుతున్నారు, కులం పెట్టి పిలుస్తున్నారు పోలీసుల్ని. ఇవాళ అదే పోలీసులు లేకపోతే మీ పరిస్థితి ఏమైతే ఒకసారి గుర్తు చేసుకోండి.